వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి ఆయనకు వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు ఫుల్ సైలెన్స్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి 1-2 భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో సీనియర్ నాయకులు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. తాజాగా చోటు చేసుకున్నటువంటి 2 పరిణామాలపైన కూడా వైసీపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది. ఒక్క రోజంతా ఈ వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది అని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి వంశీ తన పైన మొదలైన టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు నుంచి కూడా బయటపడేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇది విచారణలో ఉండగానే వంశీ పైన కుట్ర, కిడ్నాప్ కేసులు కూడా నమోదు కావడం, ఈ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించేలోగానే పోలీసులు హుటాహుటిగా ఆయన అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయింది. ఈ పరిణామాలతో వైసీపీ నేతలందరూ కూడా షాకుకు గురయ్యారు. ఇక మరో కీలక కేసు కూడా ఎమ్మెల్సీని కొట్టారు, అంటే మాజీ ఎమ్మెల్యే కొట్టారు. అబ్బయ్య చౌదరి ఉద్దాంతం. ఇక్కడ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారును అడ్డగించారన్న కేసులో కూడా ప్రభాకర్ పైన హత్యాయత్నం చేశారనే అభియోగంతో కూడా అబ్బయ్య చౌదరి పైన కేసు నమోదైంది. ఈ 2 పరిణామాలు కూడా ఒక్కో రోజు జరగడంతో వైసీపీ నేతలు సమర్థించుకునే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఉదాంతాలు కేవలం మొక్కుబడులుగా స్పందించి కూటమి సర్కారు పైన విమర్శలు చేసి ఊరుకున్నారు. దీంతో ఇక సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా ఎవరు కూడా ఈ విషయం పైన ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడే ప్రయత్నం ఎవరు కూడా చేయడానికి భయపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అది చూద్దాం. ఇలాగా దీంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఒక్కొక్కరు సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వీరందరూ కూడా పార్టీ నుండి ఇక సైలెంట్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మరి వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.